శ్రీకృష్ణుల వారు ఏమన్నారంటే 3వ అధ్యాయంలో 35వ శ్లోకం, శ్రేయో సధర్మో విగుణ పరధర్మ త్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే తాత్పర్యం రాసుకొని కావాలంటే, చక్కగా ఆచరింపబడిన పరధర్మం కన్నా గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది. స్వధర్మాచరణలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మం మాత్రం భయంకరమైంది. చూడండి, చాకలివాడు, గాడిది, కుక్క, ఈ కథ అందరికీ తెలుసు. ఆ చాకలివాడు కుక్కకి ఏదో అన్నం పెట్టలేదు, ఏదో చేశాడని దాని కోపం వచ్చింది. చాకలివాడి ఇంటికి రాత్రి దొంగోడు వచ్చాడు. దొంగోడు వస్తే అరవలసినటువంటి ధర్మం కుక్కది, కానీ ఆ కోపంతో అరవడం మానేసింది. ఆ పక్కనే ఉన్న గాడిది, నువ్వు అరవలేదు, మన యజమాని నష్టపోతాడు, అరువు అంటుంది. నేను అరవనంటది కుక్క. అప్పుడు ఈ గాడిద ఏం చేస్తుందంటే తను అరిచి ఆ యజమాని లేపుదామనుకుంటుంది. ఈ గాడిద సకిలిస్తుంది గట్టిగా. దాంతో ఆ చాకలి వాడు లేచి ఒక కర్ర పట్టుకొచ్చి, నిద్రపోతే నిద్ర చెరగొడతావా అని చెప్పి గాడిదని గట్టిగా బాస్తాడు. ఇక్కడ కుక్క అరిస్తే దొంగవాడని లేస్తాడు, కానీ గాడిద అరవడం నిద్రపోయిందని దాన్ని. అంటే దాని స్వధర్మం అరవడం కాదు గాడిద, కానీ దానికి విరుద్ధంగా చేసింది, అది దెబ్బలు తింది. అంచేత పరధర్మం అన్నది భయంకరమైనదని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది.